ఆచార్య చెప్పారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. సత్తార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. క్రియ అక్రియ, ఇది మనము అర్థం చేసుకోవాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, సమాజం దగ్గరికి వెళ్ళాలి, మన బాధ్యతల దగ్గరికి వెళ్ళాలి, మన నిత్య కర్మల దగ్గరికి వెళ్ళాలి. నిత్య కర్మలు ముగించుకున్న తర్వాత, సువర్చలమ్మ గారు అడిగేది ఏంటంటే నిత్య కర్మలు ముగించుకున్న తర్వాత మునిశేఖర్ గారు అడిగేది ఏంటంటే క్రియ అంటే ఏంటిది, అక్రియ ఏంటిది? నిష్కామ కర్మ, కామనాయుక్త కర్మ అది క్రియయే, నిష్కామ కర్మ అది క్రియయే. ఇక్కడ నేర్పబడుతున్నటువంటిది అక్రియ. ఉద్యోగం, వ్యాపారం, పురుషార్థం ఇవి ఏదైతే చేస్తున్నాం ఎందుకు అంటే ఆజీవిక జీవనోపాధి పొందడానికి చేయడం జరుగుతుంది. ఈ జీవనోపాధి యొక్క ఉద్దేశం ఏంటిది? నాకు సుఖం లభించాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు ఎటువంటి లోటు ఉండకూడదు. ఆ లోటు ఉండకూడదు అంటే ఆజీవికతతోటి నేను ఆర్థికంగా స్థిరపడాలి, నాకు ధనం కావాలి. భగవంతుడు ఏం చేపిస్తున్నాడు? నువ్వు ఏ శాంతిమయంగా, నువ్వు ఏ ప్రసన్న చిత్తంగా స్వర్గంలో ఉండలేక నేను ఏదైనా చెయ్యాలి అని అంటున్నావో, నువ్వు చెయ్యాలనుకున్నది పూర్తిగా చేసిరా అనేటువంటి ఉద్దేశంతో మన నిత్య కర్మలను, మన జీవనోపాధిని మరియు నిత్యావసరాలను కుల వృత్తుల పేరుతోటి ఇంకొకరి దగ్గర పెట్టాడు. మనకు తినడానికి కంచం కావాలి, తాగడానికి గిలాసు కావాలి, వేసుకోవడానికి వస్త్రాలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి అన్నం కావాలి. ప్రతిదీ ఇంకొకరి దగ్గర పెట్టి మనల్ని వారి దగ్గరికి నడిపిస్తున్నాడు. వారి దగ్గరికి నడిపిస్తుంటే వారు ఏమంటున్నారు? దీనిని నేను సమకూర్చడానికి నాకు ఇంత శ్రమ పట్టింది, ఈ శ్రమకు తగినటువంటి పారితోషికం, ఈ కంచం కావాలంటే దీనికి ఇంత మూల్యం చెల్లించు, ఈ గిలాస కావాలంటే దీనికి ఇంత మూల్యం చెల్లించు, ఈ చెప్పులకు ఇంత, ఈ యొక్క పెన్నుకు ఇంత, ఈ వస్త్రానికి ఇంత, వస్త్రాల కుట్టుకూలికి ఇంత, ఉతికినందుకు ఇంత, ఇస్త్రీ చేసినందుకు ఇంత, తినడానికి బియ్యంకి ఇంత, పప్పుకి ఇంత, నువ్వు మూల్యం చెల్లించి తీసుకెళ్ళు, తగిన మూల్యం చెల్లించి తీసుకెళ్ళు. మూల్యం చెల్లించడం ఇది క్రియ. నువ్వు స్వర్గంలో నా దగ్గర ఉండాలన్నప్పుడు నీకు ఈ క్రియలతో అవసరం లేదు. నువ్వు స్వర్గ సుఖమును అనుభవించావు కాబట్టి ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి తాపత్రయంతో నువ్వు క్రియ నిమిత్తకంగా నువ్వు భూమికి దిగి వచ్చావు. స్వర్గం నుండి భూమికి దిగి వచ్చావు, నువ్వు కర్మ చేస్తున్నావు, చెయ్యి. నీ కర్మ నివృత్తి అయిన తర్వాత నా దగ్గరికి రా. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా ఏది చేసినా మళ్ళీ చేసుకొని వస్తుంటాం. దినసరి కూలీ భత్యము, నెలసరి మనం చేసినందుకు వేతనం, ఇవన్నీ చేసినందుకు పారితోషికంగా వస్తుంది. దానితోటి మన నిత్యావసరాలు తీర్చుకుంటున్నాం, కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇది పారితోషికం. ఇక్కడ క్రియ అక్రియ. క్రియలో నువ్వు చెయ్యి, క్రియ నువ్వు చేసిన తర్వాతనే
తుమ్మొస్తుంది, తుమ్మకుండా ఆపితే చచ్చిపోతావు. ఆ తుమ్మేటప్పుడు గుండె కూడా ఆగిపోతుంది. అంత ఎంతసేపు అయితే ఎగపోతగా ఒకేసారి కుంభించినట్టుగా తుమ్మడం వల్ల ఆ సమయంలో గుండె కూడా ఆగిపోతుంది. అది మీకు గమనించే ఉండొచ్చు. దానిని అట్లాగే ఆపితే చనిపోయేటువంటి ఆస్కారం ఉంది. అందుకని క్రియ నువ్వు చేసిన తర్వాత దాని పారితోషికం ఏదైతే అక్రియ ఉందో, ప్రసన్నత ఉందో, తృప్తి ఉందో, ఆ తృప్తిని సమకూర్చడమే ఈ అక్రియ యొక్క ఉద్దేశం. నువ్వు ఇప్పుడు ఈ వంట చేసి పిల్లలను బయటకు పంపించి బట్టలు ఉతికేసి వేస్తే ఓ పని అయిపోతుంది. ఏమైపోతుందమ్మా? ఏమైపోతుంది ఆలోచించండి. పిల్లలు వెళ్ళిపోవాలి, భర్త వెళ్ళిపోవాలి, ఇంట్లో బట్టలు ఉతికేసి అంట్లన్నీ అవి తోమేసి పని అయిపోతుంది. ఏమైపోతుంది? అయిపోతే ఏమైతుంది? ప్రశాంతత, తృప్తి. అది కానంత వరకు, ఇల్లు ఊకనంత వరకు, పిల్లలు వెళ్ళనంత వరకు, భర్త బయటకు వెళ్ళనంత వరకు అసంతృప్తి. వాళ్ళకి చేయాలి యజ్ఞం చేయనంత వరకు, యజ్ఞం చేయనంత వరకు, సంధ్య చేయనంత వరకు, స్నానం చేయనంత వరకు, ఏదైనా కూడా చేయనంత వరకు అసంతృప్తి. చేసిన తర్వాత తృప్తి. ఈ తృప్తిని, ఇదే హిప్నోటిజం, వశీకరణ, ఈ తృప్తిని సమకూర్చుకోజేస్తున్నాడు. ఎక్కువగా మనం తృప్తి చెందితే అప్పుడు నువ్వు స్వర్గానికి అర్హుడవు, నువ్వు మోక్షంలో ఉండగలవు, నువ్వు నా సాన్నిధ్యంలో ఉంటావు, నువ్వు నా దగ్గర ఉంటావు. బాల్యం నుంచి చూడండి, గర్భంలో శిశువు కదిలేటువంటి స్థితి, పుట్టిన తర్వాత అతను పడుకునే స్థితి, కాళ్ళు చేతులు ఆడిస్తే స్థితి, ఆకలేసినప్పుడు ఏడ్చే స్థితి, లేచి నడవడం, ఆ క్రియలు చిలిపితనంగా అవన్నీ చేస్తూ వృద్ధాప్యం వచ్చేసరికి ఒదిగిన వ్యక్తిత్వంతో ఒక దగ్గర కూర్చోవడం ఏంటి? ఈ గర్భంలో ఉన్నటువంటి, ఈ పిండ రూపంలో ఉన్నటువంటి ఆత్మయే కదా వృద్ధాప్యంలో ఒక మూలన కూర్చున్నది, మంచంలో విశ్రాంతి తీసుకుంటున్నది. ఏది మాట్లాడారు? ఊరికే కూర్చుంటుంది. భగవంతుడు మన నిజ జీవితంలో చూపిస్తున్నాడు కదా. క్రియ చపలత్వం నుంచి, చంచలత్వం నుంచి మనల్ని స్థిరత్వానికి తీసుకెళ్తున్నాడు కదా, శాంత స్థితికి తీసుకెళ్తున్నాడు కదా, ప్రసన్న వదన స్థితికి తీసుకెళ్తున్నాడు కదా. సూర్యప్రకాష్ గారు కనబడుతుందా లేదా? మీ మనవాడు ఎట్లా చంచలంగా ఉన్నారు అట్లాగే ఉన్నారా మీరు? మార్పు చేపిస్తున్నాడు కదా, క్రియ నుంచి అక్రియ వైపు తీసుకొస్తున్నాడు కదా. పొద్దున ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఉద్యోగం, వ్యాపారం చేయాలని ఆతృత, తిరిగి వచ్చేటప్పుడు ఒక తృప్తి, నెల పారితోషికం పొందేటప్పుడు ప్రసన్నత. ఈ యొక్క డబ్బుతో నేను ఈ బట్టలు కొనుక్కుంటా, పిల్లలకి ఇది స్కూల్ ఫీజులు కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, మంచి ఇల్లు కట్టుకుందాం, లేదంటే అమెరికా పోయేద్దాం. ఈ తృప్తి ఎక్కడ వస్తుంది? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆ క్రియ యొక్క పారితోషికం పొందిన తర్వాత వస్తుంది కదా. క్రియ అయినాకనే వస్తుంది. క్రియ అయినాకనే వస్తుంది. భగవంతుడు మనల్ని క్రియ నుంచి నివృత్తి చేస్తున్నాడు. అవును, క్రియ నుంచి నివృత్తి చేస్తున్నాడు. క్రియ చేయడం తప్పనిసరి. ఏ ప్రాణి అయినా సరే, ఏ జన్మలో ఉన్నాను సరే, ప్రతిదీ క్రియ చేస్తుంది. ఊరపిచ్చుక, వానపాము, తలలో ఉండే పేను, పుండులో ఉండే పురుగు, ప్రతిదీ క్రియ చేస్తుంది. తన బ్రతుకుదెరువు గురించి తాపత్రయపడుతుంది. క్రియ లేకుంటే ఆహారం కూడా దొరకదు కదా ఆచార్య. ఆహారం కొరకు పోవాల్సిందే. అమ్మగారు ఆ నిత్యావసరం అనేటువంటిది, ఆ తాగడం, తినడం అనేది ఇతరుల దగ్గర పెట్టాడు, ఇంకొక దగ్గర పెట్టాడు. అక్కడికి పోవాలి, అక్కడికి సంపాదించుకోవాలి. అందుకే భూమిలో హిరణ్య గర్భ అంతా తన యొక్క మనకు కావలసినటువంటి జీవనీయ సారం ఏదైతే అన్నం రూపంలో కానివ్వండి, ఈ యొక్క ధాతువుల రూపంలో వెండి, బంగారం, వజ్రం, వైడూర్యం అని భూమిలో పెట్టాడు. రత్నాలు అని చెప్పేసి సముద్రంలో పెట్టాడు. ప్రతిదీ ఇంకొక దగ్గర పెట్టి అక్కడికి మనల్ని నడిపిస్తున్నాడు, క్రియ చేపిస్తున్నాడు. నీవు ఇప్పుడు ఎత్తుకున్న పిల్లల్ని వాళ్ళు దిగుతా అంటారు. ఎందుకు దిగుతారమ్మా? ఎందుకు దిగుతారు? అక్కడేదో చేయాలి, తృప్తి. అక్కడ ఏదో, ఇక్కడేదో అసంతృప్తి ఉంది, అక్కడేదో తృప్తి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకుంటారు. అతనికి ఆ పని చేయనిచ్చినాం అనుకోండి, ఎంత తృప్తిగా ఉంటాడు. అదే ఆపండి, దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు చూపిస్తున్నాడు, క్రియ కొరకు ప్రేరణ చేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేరణ చేపిస్తున్నాడు. నువ్వు చెయ్యు, నువ్వు ఎంత నువ్వు ఆడుకో, పిల్లలను నువ్వు బయటకు ఆడుకోపోను,
తల్లిదండ్రి స్వయంగా పంపిస్తారు మాతాజీ నమస్తే. అంటే ఇవన్నీ చేసాక జీవాత్మ విసుగు చెందినప్పుడు ఆ, తృప్తి వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక చేత కాకుండా అయితే ఇక బయట పోమటి కానీ నాకు కాళ్ళు గుంజుతున్నాయి, నాకు నిద్ర వస్తుంది, నాకు ఆకలిస్తుంది. ఈ రాత్రి ఉన్నది దాని గురించి, విశ్రాంతి గురించి. దినం ఉన్నది మనకు క్రియ చేయడానికి, రాత్రి ఉన్నది విశ్రాంతి తీసుకోవడానికి. మునిశేఖర్ గారు కనిపిస్తుందా? ఓ మాచారి కేవలం మనుషులే కాదు, ప్రతి ప్రాణి కూడా అంతే. అంటే 84 లక్షల జీవరాశులు అన్నింటితోటి ఎక్కడ ఆపట్లేదు. ఈ క్రియ నుంచి నివృత్తి పొందితే క్రియలోకి వచ్చేదెవరు, ఆ క్రియ చేసి మళ్ళీ తిరిగి వస్తున్నది ఎవరు? ఆవాగమనం. జన్మలోకి వస్తున్నది జీవాత్మనే వస్తుంది ఆచార్య. జన్మలోకి వస్తున్నది ఎవరు? అసఫలమైన కర్మలతో పునర్జన్మకు వెళ్తున్నది ఎవరు? జన్మలోకి వస్తున్నది ఎవరు? సఫలమైన కర్మలతో ముక్తికి వెళుతున్నది ఎవరు? స్వర్గం నుంచి ఎవరు? ఈ జన్మలలో ఉంటున్నది ఎవరు? ఆవాగమనం, రావడం పోవడం, అక్కడిది చూపిస్తున్నాడు మనకు ప్రతిక్రియలో. అంతే. ఇది అర్థం చేసుకుంటే చాలా లోతుగా వెళ్తుంది. అవునాచార్య. అర్థమవుతుందా లేదా అనసూయమ్మ గారు? అందుకని ఈ అక్రియ అనేటువంటిది ప్రతి ప్రాణికి ఉన్నది, ఒక మనుషులకే కాదు. క్రియ తర్వాతనే అక్రియ. ఇప్పుడు మునిశేఖర్ గారు తీసుకొచ్చినటువంటి ప్రసంగం ఏంటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటిది నిష్కామ కర్మ. ఇది ఇప్పుడు ఒకరికి అన్నం పెట్టడం, ఒకరికి వస్త్రం ఇవ్వడం, ఒకరికి ఫీజులు కట్టడం, ఒకరిని చదివించడం, ఒకరిని దత్తత తీసుకోవడం, దాంట్లో వీరికి ఏం ప్రయోజనం లేదు. వీరి శ్రమనే, వీరి సంపదనే వారికి దారబోస్తున్నారు, నిష్కామమే. కానీ ఇది క్రియ కాదా? క్రియ ఒక భూమి దవ్వడం, చేయడం, అది కర్మనే. ఆగనమ్మ గారు, ఒక వ్యవసాయం చేయడం, ఒక చెట్టు పెట్టడం, ఒక పంట పండించడం, ఒక వ్యాపారం చేయడం, ఒక విదేశాల నుండి ఎగుమతి దిగుమతి ఇది చేయడం, ఇది క్రియ. ఒకరికి అన్నం పెట్టడం, ఇది క్రియ కాదా? ఒకరికి ఓదార్పునివ్వడం, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వారికి ఓదార్పునివ్వడం, ఇది క్రియ కాదా? సంధ్య చేస్తున్నాం, ఇది క్రియ కాదా? ఇది యజ్ఞం చేస్తున్నాం, ఇది క్రియ కాదా? తుమ్మడం, దగ్గడం, ఏడవడం, నవ్వడం, పడుకోవడం, ఇవన్నీ క్రియలు కావా? క్రియలే. ఈ క్రియ నుంచి ఈ అన్ని క్రియల యొక్క సారాంశం, నీవు తృప్తి పడే వరకు ఆ జన్మలో ఉండు, నీవు తృప్తి పడే వరకు ఆ పని చేస్తుండు. ఈ జన్మలోకి వచ్చి చనిపోవడం యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ వీరితో పాటు ఎవరి మధ్యలో నుండి అయితే మనం ఈ వ్యవహారం చేస్తున్నామో వారితో రుణానుబంధం తెగిపోయింది, ఇంకొకరితోటి అక్కడ తీర్చుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పంపిస్తున్నాడు భగవంతుడు, ఆ జన్మలోకి పంపిస్తున్నాడు. ఓం ఆచార్జీ నమస్తే. అంటే మరి తాగుతూ ఉండే వాళ్ళు తాగుతూనే ఉండాలి కదా, తినేవాళ్ళు తింటూనే ఉండాలి కదా. మరి అవును, తృప్తి కావాలి కదా. నీవు ఇప్పుడు అది భర్తృహరి చెప్తున్నాడు ఏంటంటే, తృష్ణ నజీర్ణ వయమేవ జీర్ణ. తృష్ణ, కోరికలు చల్లారవు. ఆ కోరికలను తీర్చుకుంటూ మనమే జీర్ణమైపోతున్నాం, మనమే ముసలి వాళ్ళం అయిపోతున్నాం, మనమే అనిపోతున్నాం, మనమే చనిపోతున్నాం, మనమే ముక్తికి వెళ్తున్నాం, మనమే వెళ్ళిపోవాలి. అందుకే ఇక్కడ చెప్తుంటది ఏంటంటే, ప్రణవ్ కుమార్ గారు వేద వినులు చెప్తుంటారు కదా, కోరికలు తీరవు 1000 ఏళ్ల దాకైనా, కోరికలు తీరవు 1000 ఏళ్ల దాకైనా, ఇకనైనా ఆర్పుకో జీవా, ఉన్న మానవ జన్మ ఊడేనా మరి రాదు ఓంకారమనవోయి జీవా. మన కోరికలు మన నియంత్రణ పెట్టుకోవాలి. ఎట్లా? ఒక తాబేలు మీదకి ఏదైనా దాడి చేస్తే, ఒక ముళ్ళపంది మీదకి ఏదైనా దాడి చేస్తే, తనను సురక్షితంగా ఆ తాబేలు ఏం చేస్తుంది? తల, కాళ్ళను, తోకను ఆ బొట్టె కిందకి తీసుకుంటుంటది. ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఆ రకంగా నియంత్రించుకోవాలి. మరియు ఈ యొక్క ముళ్ళపంది తన మీదకి ఏదైనా దాడి చేస్తే తన ముళ్ళనని ఇట్లా కొసగా పైకి లేపుతుంటది. లేపితే ఏది దాడి చేసినా దానికి గాయపం కావాలి. ఇది తన ఆత్మరక్ష. ఈ క్రియ అక్రియ, ఈ అక్రియ మనల్ని శాంతం వైపుకు తీసుకెళ్తుంటది.
అందుకని క్రియ నుంచి అక్రియ వైపు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు తన్నుకునేవారిని, కొట్టుకునేవారి, గుంజుకునేవారి, కొట్లాటలు పెట్టేవారి, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేవారిని, కోర్టులో కేసులు వాదించేవారిని, జైల్లో శిక్ష అనుభవించేవారిని, వీటన్నింటి సారాంశం చివరికి సర్దుమనగడమే. సర్దుకోవడం. తప్పు చేస్తావా 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 బెదిరించి వాళ్ళను నియంత్రించుకోజేస్తున్నారు. తప్పు చేయకుండా చేస్తే శిక్ష పడతాయి. శిక్ష యొక్క ఉద్దేశం ఏంటి? నియంత్రణ. నీ అధీనంలో నువ్వు ఉండాలి. అర్థమవుతుందా లేదా క్రియ? సూర్యప్రకాష్ గారు, ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా ఈ క్రియ? అమ్మ సువర్చలమ్మ గారు, మీరు అడిగిన ప్రశ్నకు పట్టుకుంటున్నామా సార్? అక్రియ యొక్క సారాంశం ఏంటి? సరే, క్రియ నుంచి అక్రియలోకి తీసుకెళ్తున్నాడు. అక్రియ యొక్క సారాంశం ఏంటి? సుఖం, ఆనందం, ముక్తి, తృప్తి. ఇంకా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక దగ్గర ఉండడమే. తన్మయత్వం స్వామి, తన్మయత్వం అంతే. ఆత్మభావం. శరీరంతో పని లేదు. తృప్తి. ఇప్పుడు వియోగం పొందినటువంటివి, భర్త నుంచి వియోగం, పిల్లల నుంచి వియోగం, తల్లిదండ్రుల నుంచి వియోగం పొందినటువంటి వాళ్ళు అనుకోకుండా కలిసినప్పుడు ఆత్మీయంగా గాఢాలింగనంతో వారు కౌగిలిలో కలిసిపోయినప్పుడు కళ్ళు మూసుకుంటారు. ఆనంద బాష్పాలు రాలుతుంటాయి. అక్కడ ఎవరు? శరీరం కాదు, ఆత్మభావం, తృప్తి. అందుకని అసంతృప్తి నుంచి తృప్తి వైపు తీసుకొస్తున్నటువంటి వ్యవహారం. ఈ చావు నుంచి ముక్తి వైపు తీసుకొస్తున్నటువంటి భావం. చావులో ఏముంది? ముక్తిలో ఏముంది? చావు ఏంటిది? ముక్తి ఏంటిది? చావులో అసంతృప్తి ఉంది కాబట్టి చచ్చిపోవడానికి ఆత్మ కూడా తల్లడిల్లుతుంది. వీళ్ళతోటి రుణానుబంధం తీరలేదు, స్వార్థం మిగిలి ఉంది కాబట్టి వీళ్ళు పడి ఏడుస్తున్నారు. ముక్తిలో అవేమీ లేవు. ఇక్కడ చావులోనూ శరీరం నుండి ఆత్మ వెళ్ళడమే, అక్కడ ముక్తిలోనూ శరీరం నుండి ఆత్మ వెళ్ళడమే. రెండు క్రియలు ఒకటే, కానీ దీనికి దానికి వ్యత్యాసం చూడండి. ముక్తికి వెళ్లే ముందు జీవాత్మకు దీని మీద ఇక్కడ ఆశయం ఏమి ఉండదు. ఇక్కడ ఉన్నవారితో సంబంధం అనేటటువంటిది ముందుగానే తను కొంత నియంత్రించుకుంటుంది కాబట్టి పరమేశ్వర తత్వానికి వెళ్ళిపోతుంది. అనసూయమ్మ గారు పట్టుకుంటున్నారా? రహస్యం చాలా. అందుకని ఈ జీవాత్మను క్రియ అస్థిరత్వము, చంచలత్వం నుంచి శాంతం స్థితికి, అస్థిరత్వం నుంచి స్థిరత్వ స్థితికి, క్రియ నుంచి అక్రియ స్థితికి, బంధం నుంచి ముక్త స్థితికి, దేహ అవసర స్థితి నుంచి దేహం అవసరం లేని స్థితికి, ఇక్కడి నుంచి అక్కడికి నడిపిస్తున్నాడు. దీంట్లో అర్థం కాకపోవడం ఏమున్నది చెప్పండి? అర్థమవుతానే ఉంది ఆచార్యజీ. ఆనందమయ స్థితే ఇంకా ఇది అక్రియ ధ్యానం అంటే. అక్రియ యొక్క పరిణామం ఏంటంటే ఆనంద స్థితిలో ఉండడం, తృప్తి స్థితిలో ఉండడం. అమ్మగారు, భగవంతుడు ఏం చూపిస్తున్నాడు అంటే కడుపు నిండినాక తినబెడుతున్నాడా? నిద్ర నుంచి లేచిన తర్వాత పడుకోబెడుతున్నాడా? తుమ్మిన తర్వాత మళ్ళీ తుమ్మిస్తున్నాడా? చీదిన తర్వాత మళ్ళీ చీదిస్తున్నాడా? మలమూత్ర విసర్జన చేసిన తర్వాత మళ్ళీ చేపిస్తున్నాడా? యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ చేపిస్తున్నాడా? వెంటనే అది అదే అమ్మ గినక శిశువుకి నాన్న అందరినీ పరిచయం చేసినట్టు హిప్నటిజం దీని అంతరాత్మే ఇది ఆచార్యజీ. ఆనంద స్థితికి తీసుకెళ్లడం. అమ్మగారు ఆనంద స్థితికి తీసుకురావటం. తెలిసిన తర్వాత వాడంతటా వాడే ఆత్మను వలవటం కదా ఆచార్యజీ. మరి పట్టుకోవాల్సినట్టుగాని ఆత్మను వలవటం. ఓ అమ్మగారు, ముక్కు తుడుచుకుంటున్నాడు, మీరు ఎందుకు తుడుచుకోవట్లేదు? అందరం తుడుచుకుంటా. ఎవరికి అవసరం అనిపిస్తే వాళ్ళు అంతే కదా దాన్ని చేయాలనుకున్నప్పుడు. అంతే. మునిశేఖర్ గారు చెప్పండి, చేయి చూపిస్తున్నారు. స్వామి, ఇప్పుడు మనం అక్రియ ధ్యానము రోజు చేసేటప్పుడు ఆ అక్రియ ధ్యానంలో మనసులో ఏం విచారణ చేయాలి? అక్రియ మరి చెయ్యాలి అంటున్నారు, మీరు క్రియ దగ్గరికి వెళ్తున్నారు కానీ అక్రియ దగ్గరికి వెళ్ళట్లేదు. భగవంతుడు చూపిస్తున్నాడు మనకు క్రియారహితంగా ఉండడం.
నువ్వు క్రియారహితంగా ఉంటే నువ్వు జన్మలలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు నా దగ్గర ఉంటావు, నువ్వు ఆ బిడ్డవు కదా, నువ్వు నా దగ్గర రావాలి కదా. ఇప్పుడు ఇంటి నుంచి ఎందుకు పోతున్నావు? చిన్న పిల్లల నుంచి బడికి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఆ చదువు వీరి దగ్గర ఉంటే, ఆ తెలివితేటలు వీరి దగ్గర ఉంటే బడికి పోవాల్సిన అవసరం లేదు కదా. ఉద్యోగం ఎందుకోసం చేస్తున్నావు? వ్యాపారం ఎందుకోసం చేస్తున్నావు? డబ్బు సంపాదన. ఆ డబ్బు నీ దగ్గర ఉంటే నువ్వు ఉద్యోగం వ్యాపారం ఎందుకు చేస్తావు? అర్థమవుతుందా? క్రియ అంతా పూర్తయిన తర్వాతే అనేది అన్ని మన అవసరాలన్నీ తీరిన తర్వాత ఇంకా అప్పుడు అనిపిస్తుంది ఎన్ని చేసాము, ఏం చేసాము, ఏంటి, ఎలా చేసాము, ఎందుకు చేస్తున్నాం ఇదంతాను అనేది పునః దాన్ని మనం విచారణ చేసినప్పుడే ఈ అక్రియాని గురించి కొంచెం అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది. కొంచెం కాదు, ఈ చాలా. ఇప్పుడు మీరందరూ తల్లడిల్లేది ఏంటంటే, ఏంటిది అక్రియ ఏంటి? ఎవరు చెప్పలేదు, ఏ పుస్తకంలో చదవలేదు ఈ అక్రియ ఏంటి. అలాగని మరి ఓం ప్రకాష్ తప్పు పట్టిస్తున్నాడా? వ్యవహారం నడిచేదే, కాకపోతే తప్పు ఏం లేదు ఆచార్య. ఓం ఆచార్య నమస్తే. అంటే మనతోటి మన చేత చెప్పిస్తున్నాడు భగవంతుడు, మనతో చేయించి మనతో చెప్పించి ఆయన వైపు అక్రియ వైపు తిప్పుకుంటున్నాడు. అంతే ఆచార్య, అంతే. ప్రసంగాన్ని సాగదీయదు, ఎందుకంటే మన దగ్గర సమయం లేదు. ఇప్పుడు మాకు ఒక వ్యక్తి, ఇప్పుడు నేనున్నది కొండాపూర్లో, వారు సమయం ఇచ్చిన నాగోలు బండ్లగూడ బస్ డిపో దగ్గర ఉన్నాడు. ఇప్పుడు గంట సేపట్లో అక్కడ ఉరకాలి, అంత దూరం. అందుకని సాగదీయకండి, సూటిగా సమాధానం చెప్పండి. అయితే అర్థమైంది, లేకపోతే లేదు. ఈ క్రియ నుంచి నివృత్తి చేసుకోవాలి అక్రియ వైపు. మనకు తృప్తి మినహా భోజనం యొక్క ఉద్దేశం ఏంటి? తృప్తి. యజ్ఞం యొక్క ఉద్దేశం ఏంటి? సంధ్యోపాసన. ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటి? తృప్తి. ఉద్యోగం యొక్క ఉద్దేశం, పండుగ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? తృప్తి. ఈ చచ్చిపోయిన దగ్గర ఏడవకండి, అంత్యక్రియలు చేయకండి, అది మనకే అసువిధాజనకంగా ఉంటుంటది. చేసిన తర్వాత పిల్లలకు పెళ్లిళ్ళు చేయకండి, చదివించకండి, అది మనకే అసంతృప్తి. ఎందరితో మాటలు పడాలి, ఆ పిల్లలతోటి వాళ్ళు చేసేటువంటి అన్ని మనం భరించాలి. అందుకని వాళ్ళని చదివించి వాళ్ళని ప్రయోజకులను చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టి పెళ్లిళ్ళు చేస్తే బాధ్యత తీరిపోతుంది. బాధ్యత ఏంటది? అంటే జీవాత్మ ఎక్కడా ఒకసారి ఉండలేదు. స్వర్గంలో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండాలన్నప్పుడు స్వర్గంలోకి వెళ్తానికి ప్రయత్నం చేస్తుంది. అన్ని చేసి క్రియలన్నీ చేసి పనులన్నీ తీర్చుకోవడం అక్రియ. అదే అక్రియ యొక్క ఉద్దేశం ఏంటి అది చెప్పండి. ఇప్పుడు సువర్చలమ్మ గారి సందేహం ఏంటంటే అక్రియ పరిణామం ఏంటి? అక్రియ పరిణామం ఏంటంటే ఆచార్య జీవాత్మ మోక్షానికి వెళ్ళటానికే ప్రయత్నాలు ఇవన్నీ చేసి ఎక్కడ ఏది లేదు అని మళ్ళీ తెలుసుకుని పరమాత్మ వైపు వెళ్ళడానికి ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆనందం కొరకు ఆచార్య, ఆనందం కొరకు. ఇగో ఇది సూటి సమాధానం. ఆనందం, తృప్తి. ఇప్పుడు అదే మునిశేఖర్ గారు అన్నారు మొట్టమొదట కర్మ నిష్కామ కర్మ కదండి. అంటే నాకు తెలిసింది కర్మ అంటే చెయ్యటం, చేస్తున్నాం ఏదైనాను. నిష్కామ కర్మ కూడా కర్మే. కాకపోతే ఏంటంటే ఏదైనా మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు వారి నుండి మనం ఆశించొద్దు. అంటే ఎదుటి వారి నుండి ఫలితం కావాలని ఆశించకుండా ఉండటమే అది నిష్కామ కర్మ నాకు అనిపించింది. నిష్కామ కర్మ అదైనా క్రియనే. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకు భిక్షగాళ్ళకు భిక్ష పెట్టడం, లేదంటే ఎవరైనా గోశాల గురించి, లేదంటే భూకంపాలు వచ్చినాయి అక్కడ వరద పీడితులను కాపాడుకోవడానికి వెళ్ళాలనేది, ఏదో ఒక వస్త్రం ఇవ్వాలని, వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి, ఏదైనా చేయడం క్రియనా అక్రియనా? ఒక్క నిమిషము. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నిష్కామ కర్మ అంటే మనం రోజు చేసే కర్మలను కూడా ఫలం ఆశించకుండా చేసినప్పుడు అవి కర్మలు కావని కూడా చెప్పాడు. కర్మలు ఎట్లా కావు? ఫలం కోరకుండా చేస్తున్నావు కాబట్టి అది. మునిశేఖర్ గారు, కౌరవులది పాండవులది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రహస్యం.
ఇందులో శ్రీకృష్ణుడు ఎందుకు తలదూర్చాడు? ఆయనకి ఏమైనా ప్రయోజనం? ధర్మం నిలవాలి, సత్యము నిలవాలి, అన్యాయం అణిచిపోవాలి, అన్యాయం కనుమరుగైపోవాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఇది నిష్కామన సకామన? నిష్కామని స్వామి. నిష్కామ అయినప్పుడు గాంధారి శ్రీకృష్ణునికి అభిశాపం పెడుతుంటది, నీ వల్లనే నా కుటుంబం అంతా నాశనం అయింది, వంశం లేకుండా పోయింది. మరి నిష్కామ కర్మ చేసినప్పుడు ఈ అభిశాపం ఎందుకు వచ్చింది? ప్రధానికి ఫలితం ఉంటుంది. ఈ నిష్క్రియ మన అక్రియ, దానికి అక్రియ పరిణామం తృప్తి అంతే. ఇప్పుడు బాగా క్రియకి ఫలితం ఉంటాం ఆచార్య. దాన్ని సుఖమైన దుఃఖమైన మనం ఆనందంగా తీసుకోవటమే ఆ క్రియ. కూడా చెప్పాడు కదా కృష్ణుడు, కర్మలు అనుభవించాలని కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు ఆచార్య. అనుభవిస్తున్నాను అంటున్నాడు కదా ఆచార్య. ఇప్పుడు వాళ్ళ దుర్యోధను చంపడానికి కుట్ర చేశాడా లేదా? అన్యాయాన్ని అణచడానికి శ్రీకృష్ణుడు క్రియ చేశాడా లేదా? చేసాడు. అక్కడ అవసరం కదండి. అవును, చేశాడు కాబట్టి దాని పరిణామం అనుభవించాల్సింది, ఆ శాపం అనుభవించాల్సింది. ఈ రోజు చాలా విపులంగా బాగా అర్థమైంది ఆచార్య, ఇంక తిరిగే లేదన్నట్టుంది ఆచార్య. అందుకని ఈ యొక్క క్రియ నుంచి అక్రియ వైపుకు రావడం, తృప్తి, ఆనందం, పరమానందం. బాధ్యతలు తీరిపోయిన వారు, బాధ్యతలు తీరని వారు ఉద్విగ్నంగా ఉంటారు, ఉత్తేజనంగా ఉంటారు. తీరినటువంటి వారు తృప్తిగా. పంట వేసేవారు ఎంత ఆతృతగా ఉంటారు, పంట ఇంటికి వచ్చినప్పుడు ఎంత తృప్తిగా ఉంటారు. భీమరావు గారు మాట్లాడారండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే చెప్పమంటలేను. ఇప్పుడు తృప్తి, అసంతృప్తి, క్రియ అక్రియ. అవునాచార్య, కర్మ చేయడము, నిష్కామ కర్మ చేయడం కర్మలే అవి. ఆ రెండిటి ద్వారా వచ్చింది తృప్తి అయినా అసంతృప్తి అయినా సమానంగా చూడడమే అక్రియ. అందుకని ఈ క్రియ అక్రియ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంటది. మనల్ని భగవంతుడు క్రియ నుంచి అక్రియ వైపు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు సమయం అయిపోయింది. సంధ్యోపాసన మూల మంత్రాలతో చేయించండి, ఎందుకంటే మేము బయటకు వెళ్ళాలి. ఎవరు ముందు? ధన్యవాదములు. ఇవాళ నాదేని అనుకుంటా ఆచార్జీ. చేయించండి. ఇది రెండో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ వారం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. వారి ప్లేస్ లో ఎవరిని పెట్టలేదు. ఇవాళ నాదేనండి శనివారం. చెప్పండి అమ్మా, మీరే చెప్పండి, పర్వాలేదు. మీదే చేయించండి. వరలక్ష్మి వారు వైద్య సందర్భం చేపిస్తారు. వరలక్ష్మి గారు కాదు, నేను విజయదుర్గని. విజయదుర్గమ్మ గారా? ఓకే, అలాగే అమ్మా, మీరే చేయించండి. ఇప్పుడు మంచి మనోరంజనం చూడండి. క్రియ నుంచి అక్రియకు వెళ్తున్నది ఎవరు? ఇప్పుడు నేను విజయదుర్గను. వెలిగిందా వెలగలేదా? వెలిగింది ఆచార్య. సరే మంచిది, చేయించండి. ఓం నమస్తే అండి. ఓం అమృతోపస్తడమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. సత్యం యశః శ్రీర్మయి శ్రీ సైతాం స్వాహ. ఓం వాక్. ఓం ప్రాణః. ఓం చక్షుః. ఓం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శరసి. ఓం భోః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు.
ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం అఘమర్షణ మంత్రంలో ఓం ఋతం చ సత్యం చ అభిద్దాత్ తప్సోధ్య జాయత తతో రాత్ర జాయత తతః సముద్రో ఆర్ణవః ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః అహోరాత్రాణి విదిదద్దిస్వస్స విశతో వసి ఓం సూర్య చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివించ ఉద్వించ అంతరిక్షో మదో స్వః ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరి స్రవంతు మనసా పరిక్రమ మంత్రములు ఓం ప్రాచీ దిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్మం వోజంబే దద్మః ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతి స్థిరస్థిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్మం వోజంబే దద్మః ఓం ప్రతీచే దిగ్వరుణోధిపతి హృదాకో రక్షితాన్న మిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్మం వోజంబే దద్మః ఓం ఉదీచే దిక్ సోమోధిపతి పతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్మం వోజంబే దద్మః ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుద ఈశవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్మం వోజంబే దద్మః ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి అధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్మం వోజంబే దద్మః ఉపస్థాన ప్రకరణ జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దుర్దత్యాగ్నిః చిత్రం దేవానామదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః స్తుషచ్చః ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తంసస్ పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రమచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా నమస్కారం. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య. ఓం శాంతి పట్టుకోండి ఆచార్య. నమో నమః. ఓం ద్యుశాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభూ నమ. అందరికి నమస్కారం. ఆచార్య, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి మీది? అంటే నాగోలు బండ్ల కూడా వెళ్ళాలి.